शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति శాంతి. మనము ఆనందమయ కోసం ఆల్మోస్ట్ ఆఖరి వరకు చెప్పుకోవడం జరిగింది. కొంచెం ఉండిపోయింది, అది ఇవాళ సమాప్తం చేసి ముందుకు వెళ్దాం. ఆనందమయ కోసము ఏమిటండి? ఆనందమయ కోసం ఏమిటి చెప్పుకున్నాం మనం? ఆనందమయ కోసం కూడా పంచకోశాల్లో ఒకటి. ఇది దానికి సోపాధికత్వం ఉంది, దానికి ఉపాధి, అది దానికి ఆద్యంతాలు ఉన్నాయి. అక్కడ ప్రియమోద ప్రమోదాలు వృత్తి రూపంలో ఈ తారతమ్యాలతో సుఖదుఖాలు అక్కడ ఉన్నాయి. అందువల్ల తర్వాత అది కూడా జడము, అది కూడా దృశ్యంగా కనపడుతుంది మనకి. దృశ్యత్వాత్ జడత్వాత్ ఆనందమయ కోసం బ్రహ్మ నాభవతి అని చెప్పుకున్నాం మనం. ఇంకా సమాధికి సుషుప్తావస్థకి తేడా ఏమిటండి? సమాధి సుషుప్తావస్థకి తేడా ఏమిటి చెప్పగలరా ఎవరన్నా? మనోవృత్తులు సంపూర్ణంగా ఆగిపోతే ఏ వృత్తి కూడా కదలాడకూడదు అక్కడ. అది సమాధి స్థితి. సుషుప్తావస్థలో కొన్ని వృత్తులు కదులుతూ ఉంటాయి అక్కడ, కానీ చెప్పలేడు. లేవగానే నేను రాత్రి బాగా నిద్ర పట్టిందిరా, ఆ వృత్తి అక్కడ ఉంది కానీ చెప్పలేడు. పొద్దున్న లేచి చెప్పాడు, అక్కడ సుఖానుభవం ఉంది కానీ అది చెప్పలేడు. లేవగానే చెప్పాడు. సో సమాధిలో ఏ వృత్తులు ఉండవు, అది మరణంతో సమానం. అంచేత మహాసమాధిలోకి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారో బతుకున్నారో కూడా తెలియదు. అంచేత కొంతమంది మహాపురుషుల యొక్క దేహాలు చచ్చిపోయిన 6 రోజులు 7 రోజుల వరకు ఉంచేవారు. ఇంకా మళ్ళీ తిరిగి వస్తారేమో అని ఆశ. ఇంక ఎప్పుడైతే శిథిలీకరణ స్టార్ట్ అయిందో, అది కుళ్ళిపోతుందో శరీరం, ఇంకా రారు అని అప్పుడు దానికి ఏమో అంత్యక్రియలు ఏమో చేస్తూ ఉండేవారు. ఇది సమాధి. వేరే సుషుప్తి అలా కాదు. ఇక్కడ కొన్ని క్రియలు జరుగుతున్నాయి, మనోక్రియలు, కానీ తెలుసుకునే స్థితిలో లేవు, అగ్రహణంలో ఉన్నావు. అంచేత సుషుప్తావస్థ సమాధి కంట ఎంచేత భిన్నం అంటే ఇక్కడ కొన్ని వృత్తులు నడుస్తున్నాయి, అక్కడ ఏ వృత్తి నడవదు. అయితే ఈ మహాపురుషులు సమాధిలో ఉన్నప్పుడు కానీ, నువ్వు సుషుప్తావస్థలో ఉన్నప్పుడు కానీ ఈ శరీరాన్ని ఎవరు పోషిస్తున్నారండి? ప్రకృతి. ప్రకృతి అంటే మన ప్రారంధం, మాయ. మన ప్రారంధమే మనల్ని పోషిస్తూ ఉంటుంది. ప్రారంధం పుష్యతి వపు. మీరు కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నెల్లాళ్ళు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, ఏడాది వరకు బతికిన వాళ్ళు ఉన్నారు. ఏం చేత? కోమాలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు, సుషుప్తావస్థ కూడా పూర్తిగా లేదు. అక్కడ వృత్తులు ఉంటాయి కానీ ఏమీ చెప్పలేని స్థితిలో, ఎందుకో పనికిరాని స్థితిలో 3 శరీరాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రాణం పోదు. ఎంచేత? ఆ శరీరంలో ఇంకా ప్రారంధం ఉండిపోయింది. ఆ ప్రారంధం పూర్తిగా అనుభవిస్తే కానీ ఆ శరీరం పడిపోదు. శరీర పతనానికి ప్రారంధం పూర్తిగా నిండిపోవాలి, అనుభవించాలి దాన్ని.
ప్రారబ్ధం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసిన పాపపుణ్యాలు నువ్వు అనుభవిస్తే కానీ అవి పోవు. అంచేత ప్రారబ్ధము అంటేనే ఇంకా మిగిలిందని అర్థం. ఎప్పుడైతే నీ ప్రారబ్ధం పూర్తయిపోయిందో ఆవేళ రోజునే ఆ శరీరాన్ని వదిలి ప్రాణం వెళ్ళిపోతుంది. అంతవరకు ఏ పరిస్థితిలో ఉంచినప్పటికీ కూడా ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. గుజరాత్లో గొప్ప భూకంపం వచ్చినప్పుడు అక్కడ చాలా శిథిలాలు వచ్చాయి, పెద్ద పెద్ద బిల్డింగులు పడిపోయాయి. ఓ రాళ్ళ కింద ఒక 6 నెలల పిల్ల ఉండిపోయింది. 9 రోజులు ఉంది. 9వ రోజు డెబ్రీస్ తీస్తే ఆ పిల్ల బతికుంది. మరి ఎవరు బతికించారండి? ప్రారబ్ధం పుష్యతి వపుః. దాని ప్రారబ్ధం ఆ విధంగా ఉండమని చెప్పారు. అంచేత అది అనుభవించేసింది ఆ పాప. అంతా కూడా ప్రారబ్ధం. ఏదో మనకు తెలియని అజ్ఞాత శక్తి, అవ్యక్త శక్తి మనల్ని రెగ్యులేట్ చేస్తుంది మన లైఫ్ని. మన చేతిలో ఏది లేదు. మనం 1947లో మనకు స్వతంత్రం వచ్చిందని గెంతులు వేస్తున్నాం. నిజంగా స్వతంత్రం వచ్చిందా అంటే లేదని చెప్పాలి. నీకు దేనిలో స్వతంత్రం వచ్చిందండి? నువ్వు స్వాతంత్రం అంటే నీ రాజ్యం, నువ్వేమైనా చేయగలవా? నువ్వేమి చేయలేవు. ఓకే, మన వాళ్ళు నిన్ను పోషిస్తున్నారు. ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు నిన్ను కంట్రోల్ చేశారు, ఇప్పుడు మన నేతలు నిన్ను కంట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఎప్పుడూ వాళ్ళు కంట్రోల్లోనే ఉన్నావు. నువ్వు కంట్రోల్ లేకుండా లేవు కదా, ఏం లేవు. పోనీ ఓటు వేయడం కూడా పోనీ స్వతంత్రంగా నువ్వు చేస్తున్నావా అంటే అది కూడా లేదు. ఎవడి ఇన్ఫ్లుయెన్స్ మీద వచ్చి డబ్బుకి లేదా కక్కుర్తిపడో, లేదా ఎవడో నా పక్క వాళ్ళు లేచాడనో, లేదా మా కమ్మవాడు నిలబడ్డాడనో, లేదా మా రెడ్డి నిలబడ్డాడనో, నా జాతివాడనో ఏదోలా మొత్తమే ఓటు వేస్తున్నావు తప్ప నువ్వు స్వతంత్రంగా ఓటు వేయకుండా ఉన్నావు. సో ఇంక నీకు స్వతంత్రం ఎక్కడ వచ్చిందండి? 1947లో వీ లాస్ట్ ఇండిపెండెన్స్. అది చెబుదావా? చెత్తకొడతారు పట్టుకుని కమిటీ మెంబర్స్. ప్రారబ్ధం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభ అశుభం. ఇది మనం చెప్పుకున్నామండి నిన్న. ఇంకా ఏం చెప్పుకున్నామంటే సుషుప్తిలో ఆనందమయ కోసం పూర్తిగా వ్యక్తమై ఉంటుంది. అక్కడ ఆనందం తప్ప ఇంకేం లేదు. ఆనందం కాదది, దుఃఖరహిత స్థితి. అదేమిటది? దుఃఖరహిత స్థితి. అది ఆనందం కాదు. జాగ్రత్త స్వప్నావస్థల్లో ఇది అంత స్పష్టంగా కనబడదు. ఇక్కడ సుఖదుఖాలు కనబడుతుంటాయి. ఇక్కడ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఏమండి, అక్కడ దొండగా వేపుడే. అక్కడ ఓన్లీ అగ్రహణం తప్ప ఇంకేం లేదు. ఇంకా నిత్యము వికారం చెందే గుణం దీనికి ఉంది. ఇదేమిటిది? వికారత్వాత్. ఈ కోశము వికారాలతో కూడుకొని ఉంది. ఏమండి, ఇక కోశము అంటేనే జడము అనిత్యము. అంచేత ఆనందమయ కోసం కూడా జడము అనిత్యము వికారము పూరితము. అంచేత ఇది బ్రహ్మ నాభవతి. అదే కాకుండా ఇది కార్యరూపంలో వచ్చిందండి. దీనికి కారణము ప్రారబ్ధం. ఈ శరీరం నీకు ఎలా వచ్చింది? కార్యరూపంలో వచ్చింది. దీనికి కారణం మన ప్రారబ్ధం. పూర్వజన్మ సుకృత, సుకృత దుష్కృత రెండును. ఈ విధంగా నాయనా మీరు ఏం చేయాలంటే శృతులని ఆధారంగా చేసుకొని, శృతి అంటే వేదము, వేదముని ఆధారంగా చేసుకొని యుక్తులతో ప్రమాణములతో 6 ప్రమాణాలు ఉన్నాయి కదా, అనుమానము అదిను 6 ప్రమాణములతోని తర్కముతో లాజిక్ విచారించి ఆ విచారముతో వివేకము పొంది ఆ వివేకముతో పంచకోశాలని 1 by 1 నేతి 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 అని నిషేధించుకుంటూ పోతే దేనినైతే నువ్వు నిషేధించలేకుండా ఉంటావో
అది నువ్వే, అది ఆత్మ, అదే నువ్వు. ఏమండి, ఇంకా ఇంత మట్టుకు మనం చెప్పుకున్నామండి. ఇంతవరకు చెప్పుకున్న తర్వాత ఇంక మిగిలింది నేనే మిగిలిందని చెప్పుకున్నాం కదా. ఆ నేను ఎవడండి అని నెక్స్ట్ శ్లోకంలో మనం నిన్న చెప్పుకున్నాం. ఏమిటది? యో అయమాత్మ స్వయం జ్యోతి. ఇదేమిటయా? యో అయమాత్మ, ఈ ఆత్మ ఉందే, స్వయం జ్యోతి, నేను జ్యోతి ప్రకాశం, పంచకోశ విలక్షణ, అవస్థాత్రయ సాక్షి, సన్నిర్వికారో నిరంజన, సదానంద. అదే తెలుసుకో. స విజ్ఞేయ, దానినే తెలుసుకో. స్వ ఆత్మ ఏతేన విపశ్చిత, ఇంకేది కాదయ్యా అని పండితులు చెప్తున్నారు. ఈ ఆత్మ స్వయం జ్యోతి, ఇది పంచకోశాల కంటే విలక్షణమైంది, అవస్థాత్రయాలకు సాక్షి, సత్రూపం, నిర్వికారము, నిరంజనము, నిత్యానంద స్వరూపం. 2011. ఏమండి? నిత్యానంద స్వరూపము అని విజ్ఞులు దీనిని ఆత్మగా గ్రహించాలి అని గురువులు చెప్పారు. ఇంకా మరి అప్పుడు గురువు గారిని అడిగాడు, సరే ఇవన్నీ బాగానే ఉన్నాయండి, నిషేధం చేయిస్తాం, శుభ్రం క్లీన్ చేసి పారేసాం, అక్కడ ఏమి ఇంకా లేదండి, మరి ఆత్మ ఏమిటండి బాబు, ఈ ఆత్మ ఎక్కడుంది, అది ఎలా ఉంటుంది అంటే, పంచకోశాలు మిథ్య కదా, పంచకోశాలను తీసేసిన తర్వాత అక్కడ ఏమీ లేదు కదా, మరి ఏమీ లేకపోతే ఏముంది, ఏమీ లేని దాన్ని ఏమిటంటారు, శూన్యం అంటారు కదా. అయితే శూన్యమే ఆత్మ అని ఒక భ్రమ కలిగింది శిష్యుడికి. కలిగి వాడు గురువుగారిని అడుగుతాడు, ఏమిటయ్యా ఇదే నీకు ఆత్మ అని. అంటే శిష్యుడు ఒక ప్రశ్నలో బౌద్ధ మతం యొక్క ఛాయలు కనబడ్డాయి. బౌద్ధులు శూన్యమే మోక్షము, శూన్యము తప్ప ఇంకేమీ లేదు, ఆత్మ అంటే శూన్యమే అని అన్నారు వాళ్ళు. ఇంచేత సుషుప్తావస్థ తర్వాత అక్కడ ఏమీ లేకపోవడం వల్ల ఇంకేమీ లేదండి అని, ఇంకా తర్వాత ఇంకా ఏ విచారం చేయకుండా అక్కడ ఆగిపోయారు వాళ్ళు. శంకరాచార్య వారు అన్నారు, సరేనయ్యా బాగుంది, శూన్యం ఉంది, శూన్యం ఉంది అంటున్నావు, నువ్వెవడవి, మరి నువ్వు అక్కడుంటే శూన్యం ఎలా అయింది? నీకు అది శూన్యంగా కనపడుతోంది అంటే దృశ్యమైంది కదా, నువ్వు చూచేవాడివేయవు కదా. మరి శాస్త్రం ఏం చెప్తోంది? యదృశ్యం తన్నశ్యం. తర్వాత అది చీకటిగా నీకు తెలుస్తుంది కదా, యద్గేయం తజ్జడం, ఏది నీకు తెలియబడిందో అది జడం, అదృశ్యము జడము, అది ఆత్మ ఎలా అవుతుందండి? నీకు తెలుస్తోంది కాబట్టి నువ్వు జ్ఞానపూరితుడు అయి ఉండాలి, నువ్వు చైతన్య స్వరూపుడు అయి ఉండాలి. అంచేత దృశ్యము కాదు, నువ్వు దృక్కువి. అంచేత నువ్వే శాశ్వతం, నువ్వే నిలిచున్నావు. నిషేధావధి అన్ని తీసిగా పారేసిన తర్వాత ఉన్నది నువ్వే, నిన్నెవరు పారీలేరు అండి. ఇది నిన్న చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇవాళ ఇప్పుడు వరకు క్లియర్ అయింది కదా, ఇది ఫ్లాష్ బ్యాక్ ఇచ్చాం. అయ్యా, ఇటువంటి శుద్ధమైన బుద్ధితో పంచకోశాలకి అతీతంగా దివ్యంగా ఉండే చిదంశను తెలుసుకోవడము సాధ్యమా అసాధ్యమా? అంటే నాయనా, నీకు నిశితమైన బుద్ధి కానీ ఉంటే, తీక్షణమైన దృష్టి ఉంటే నువ్వు దీనిని సాధ్య వస్తువుగా గ్రహించగలవు. ఎంచేత అది ఆల్రెడీ సిద్ధ వస్తువు అయి ఉంది, మధ్యలో నీకు అజ్ఞానం వచ్చింది, అజ్ఞాన నివారణ అయిపోతే నువ్వు దాన్ని సాధించగలవు, నువ్వు తెలుసుకుంటావు దాన్ని. అంచేత ఇది సాధ్యము, అసాధ్యము కాదు నాయనా అని చెప్తున్నాడు. ఇంకా ఏమిటయ్యా? తత్సాక్షికం భవే తత్సాక్షికం భవే తత్
యద్యత్ ఏనానుభూయతే కస్యాప్యననుభూతార్థే సాక్షిత్వం నోపయుజ్యతే. అదండి, ఏదైనా ఒక వస్తువు మరొక దానిచే చూడబడినప్పుడు ఆ చూడబడిన వస్తువు ఏమవుతుందండి? దృశ్యం అవుతుంది. దృశ్యం అవుతుంది. మొదటి వస్తువు ఏదైతే చూస్తుందో అది ఏమిటవుతుందండి? సాక్షి అవుతుంది. సాక్షి ఎప్పుడవుతారండి? వాడు సాక్షితో, వాడి కళ్ళతో ఏదైనా చూస్తే అలా చూసిన వాడు సాక్షి, చూడబడింది దృశ్యం. ఏమండి? ఇంకా నిన్న అయిపోయాయి. ఇంకా ఏ వస్తువైనా ఉంటే చూపించడానికి అప్పుడు దీపం సాక్షి అండి, సాక్షి దీపం. ఏ వస్తువు లేదు చూపించడానికి అప్పుడు దీపాన్ని సాక్షి దీపం అంటారా? దీపం అంటారు. నేను భాస్కర్ రావునండి, నిన్న కూడా చెప్పాను అది. నేను మాట్లాడుతున్నప్పుడు వాడు వక్త, డైనింగ్ హాల్లో తింటుంటే భోక్త, నా రూమ్లో నేను ఆలోచిస్తూ కూర్చుంటే మంత. ఏమండి? ఏదైనా రాసుకుంటుంటే కర్త. ఇంతకీ నేను కర్తనా, భోక్తనా, మంతనా, వక్తనా? ఏది కాదు. నేను భాస్కర్రావునే. అది చేస్తున్నప్పుడు ఆ బిరుదు వస్తుంది. నేను ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు నేను ఎండీని. నా ఇంట్లో ఎండీ అంటే ఊరుకోదు మా ఆవిడ ఎండీ. అప్పుడు అంటే నీ ఎండీత్వం ఎక్కడుంది? నువ్వు ఆఫీసులో ఉన్నంత వరకే. ఇంట్లో నువ్వు భాస్కర్రావువే. ఏమండి? ఇప్పుడు మీరు బాసు, మీ ఆఫీస్కి మీరు బాసు, మీరు బాస్గా ఉన్నారు, ఎండీగాను. చైర్మన్ వచ్చాడు, అప్పుడు మీరేమవుతారు? గుడ్ మార్నింగ్ సార్. అప్పుడు వాడు బాస్ అయిపోతాడు. ఏమండి? సో అప్పుడు మీరు బాస్ కాదు, ఆ క్షణంలో మీరు బాస్ కాదు, కానీ ముందు క్షణంలో మీరు బాసే. ఈ విధంగా పరివర్తన చెందుతూ ఉంటాయి. ఎన్ని పరివర్తనలు చెందుతున్నప్పటికీ, ఇన్ని అవతారాలు ఎత్తుతున్నప్పటికీ కూడా నువ్వే, నీలో మార్పు లేదు. ఏమండి? ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ నాట్ బి బట్ బి ఈజ్ ఏ. ఏ ఈజ్ నాట్ బి బట్ బి ఈజ్ ఏ. ఎలాగ ఈ తర్కం ఎలా వస్తుంది అంటే, ఏ ఈజ్ బి, ఏ ఈజ్ నాట్ బి, ఏ ఈజ్ నాట్ బి బట్ బి ఈజ్ ఏ. అంటే ఏమిటి? అక్కడ ఒక నాటకం జరుగుతుంది. ఆ నాటకంలో ఒక కోటీశ్వరుడు బిచ్చగాడి వేషం వేసుకొని వచ్చాడు. ఆ నాటకం ఉంది. బాబో 10 రూపాయలు ఇస్తారా, బాబో దక్షిణ వేస్తారా, బాబో దానం చేస్తారా, బాబో ధర్మం చేస్తారా అని అడుగుతున్నాడు. వాడు ఎవరండి? వాడు యాక్టర్ అండి, గొప్ప యాక్టర్ అండి. సో అక్కడ బెగ్గర్గా చేస్తున్నవాడు యాక్టర్. సో బెగ్గర్ ఈజ్ అన్ యాక్టర్, బట్ యాక్టర్ ఈజ్ నాట్ ఏ బెగ్గర్. వాడు అక్కడ జూహీ హిల్స్లో ఏమో వచ్చి పెద్ద బ్రహ్మాండమైన బంగళా, ఇంపోర్టెడ్ కార్స్లో తిరుగుతూ ఉంటాడు వాడు. జూబ్లీ హిల్స్లో ఉంటాడు వాడు, బెగ్గర్ కాదు వాడు. అంచేత ఏ ఈజ్ నాట్ బి బట్ బి ఈజ్ ఏ. బెగ్గర్ యాక్టరే. వాడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరే బెగ్గర్ ఇదిగో 10 రూపాయలు అడిగా నిన్న, ఇదిగో తీసుకో అంటే కొడతాడు. అది ఇక్కడ ఏంటంటే, నేను ఒక రకమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయినప్పుడు ఆ కార్యానికి సరిపోయినట్టుగా నాకు బిరుదు ఇస్తున్నారు. ఏమండి? ఆఫీసులో ఆఫీసర్గా పనిచేస్తే నేను ఆఫీసర్ని, ప్యూన్ పనిచేస్తే ప్యూన్ని, టీ పెట్టిస్తే టీ పెట్టేవాడిని, టీ మేకర్ని. సో ఇన్ని రూపాలు జరుగుతున్నప్పటికీ కూడా అసలు రూపంలో తేడా లేదు. అసలు రూపంలో ఏ వికారము చెందకుండా ఈ వికారాలన్నీ నీకు ఆధారంగా వస్తున్నాయి. దేని మీద ఆధారపడి వికారాలు వస్తున్నాయో అలా ఆధారపడి వస్తువులని ఏమిటి? జడం. ఒక వస్తువు ఇంకో వస్తువు మీద ఆధారపడితే ఆధారపడి ఉన్న వస్తువు జడము.
ఇప్పుడు చూడండి, సాక్షి చైతన్యము అని మనం అంటున్నామే, ఇక్కడ ఇతను అంటాడు అది కూడా సాపేక్షకం అన్నాడు. చైతన్యం సాక్షి కాదు. అది ఎప్పుడు సాక్షి అంటామంటే అంతర్బాహ్య భావ అభావాలను తెలుసుకుంటున్నప్పుడే సాక్షి. బాహ్య ప్రపంచం జాగ్రత్త అవస్థ స్వప్నావస్థను తెలుసుకుంటున్నప్పుడు, లేదు సుషుప్తిలో ఏ భావాలు లేకుండా పడుకున్నప్పుడు, ఏమండి అవి చూస్తున్నప్పుడు సాక్షి చైతన్యం. 3 అవస్థల్ని చూస్తున్నప్పుడు సాక్షి చైతన్యం. ఏ అవస్థ లేకుండా అంటే అప్పుడు సాక్షి చైతన్యంగా చైతన్యమే. ఏమండి ఇప్పుడు ఎండి భాస్కర్రావు, అది భాస్కర్రావు ఎండి గారు, భాస్కర్రావు గారు ఎండి గారు అండి, ఎండి గారిని పిలవండి. రిటైర్ అయిపోయాను నేను. అప్పుడు ఏమిటంటారు, ఎండి గారిని పిలుస్తారా, భాస్కర్రావు గారు వచ్చారంటారు. రిటైర్ అవ్వకముందు ఆఫీస్కి వెళ్తే ఎండి గారు వచ్చారంటారు. పేరు మారిపోయిందా లేదా? అక్కడ పేరు మారినంత మాత్రంలో నీ ఒరిజినాలిటీలో ఏమైనా తేడా వచ్చిందా? నువ్వులాగానే ఉన్నావు, నువ్వులో ఏమి తేడా లేదు. ఇది ఇక్కడ చెప్తున్నాడు. అంచేత ఎప్పుడైతే నువ్వు ఆఫీసులో పనులన్నీ చూస్తున్నావో, ఫైల్స్ అన్నీ చూస్తున్నావా, యు ఆర్ ఎన్ ఆఫీసర్. ఏ ఫైల్స్ చూడకుండా నీలో నువ్వు కూర్చొని కళ్ళు మూసుకొని విచారిస్తున్నావు, అప్పుడు నువ్వు ఆఫీసర్వి కాదు, నువ్వు ద్రష్టవి కూడా కాదు, నువ్వు భాస్కర్ రావే. ఏదైనా ఒక పని చేస్తే అప్పుడు భాస్కర్ రావు. ఏ పని చేయకుండా కూర్చుంటే భాస్కర్ రావే. అప్పుడు టైటిల్స్ కానీ నామరూపాలు కానీ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే నీ యొక్క కర్మల మీద ఆధారపడి ఉన్నాయి. నువ్వు చేస్తున్న కర్మలు బట్టి నీకు పేర్లు మారుతున్నాయి. కానీ స్వతహాగా నువ్వే, నీలో మార్పు ఏమీ లేదు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఎన్ని వికారాలు ఉన్నప్పటికీ కూడా వికారాలన్నీ తీసేసినా నేను ఎక్కడికి పోను. నేను ఏదైనా ఒక వస్తువుని చూస్తున్నప్పుడే నేను సాక్షిని. ఏ వస్తువు చూడకుండా కూర్చున్నాను అనుకోండి, నేను సాక్షిని కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారండి, అక్కడ నేను చూశాను అంటే నేను సాక్షి అయిపోయాను. కోర్టు నన్ను పిలుస్తాను, నా పక్కనే కూడా కూర్చున్నాడు వాడు రూమ్లో, వాడు ఎవరిని చూడలేదు, వాడు సాక్షిగా పిలవరు, వాడు సాక్షి కాదు, అంటే వాడు చూడలేదు. ఏదైనా ఒక వస్తువుని బాహ్య ప్రపంచకాన్ని కానీ అంతరి ఇంద్రియ విషయాలు కానీ తెలుసుకుంటున్నప్పుడు, చూస్తున్నప్పుడు నేను సాక్షి చైతన్యం. ఏమీ చూడకుండా నాలో నేనే త్వమేవ భాంతం స్వయం జ్యోతి, నేను స్వజ్యోతిగా నేను వెలుగుతున్నప్పుడు, నేను దేనిని చూపించకుండా ఉన్నప్పుడు, నేను చూపించడానికి ఏ వస్తువు లేనప్పుడు నేను చైతన్యమేవా, అప్పుడు సాక్షి చైతన్యం అనరు. చూడండి, మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సూర్యనారాయణమూర్తి ప్రకాశిస్తున్నాడు. సూర్యనారాయణమూర్తి ప్రకాశిస్తున్నాడని అంటామా లేదా? అంటాం. ప్రకాశిస్తున్న సూర్యనారాయణమూర్తి అంటాం, ప్రకాశిస్తున్న సూర్యనారాయణమూర్తి అంటాం. అది ఎంతవరకు ఆ టైటిల్ వాడికి ఇస్తామండి తెలిసిన? ఈ సృష్టి ఉన్నంతవరకును సృష్టిని చూపిస్తున్నాడు వాడి ప్రకాశంతో. వాడికి చూపించడానికి ఏమీ లేదనుకోండి, అప్పుడు వాడు ప్రకాశం అనరువండి, సూర్యనారాయణమూర్తి అంటారు. ప్రకాశము అంటే చూపించుట క్రియ. ఆ చూపించడానికి ఇంకో ఆబ్జెక్ట్ లేదు సూర్యుడికి భిన్నంగా లేనప్పుడు వాడు సూర్యుడే. వాడు ప్రకాశిస్తున్నాడా పడుకున్నాడా మనం చెప్పలేం ఏ వస్తువు లేనప్పుడు. ఏమండి భాస్కరరావు ఏం చేస్తున్నాడండి? ఏమీ చేయలేదండి. భాస్కరరావు ఏమీ చేయకుండా కూర్చున్నాడు. లేదండి భాస్కరరావు రాస్తున్నాడు. రాస్తున్నాడా? అయితే రైటర్. బాబా రైటర్ భాస్కరరావు అని ఇలా పిలవండి. ఏ పని చేయకపోతే సూర్యనారాయణమూర్తి ఇంకొక వస్తువుని ప్రకాశింపజేస్తుంటే అప్పుడు సూర్యనారాయణమూర్తి ప్రకాశిస్తున్నాడు అని తెలుస్తుంది నీకు. ఇంకో ఎగ్జాంపుల్, నీకు లైట్ తీసుకొచ్చాం. ఈ లైట్ ఆకాశంలో పెట్టాం, బ్యాటరీ లైట్ మీ ఆకాశంలో కొట్టాను. అక్కడ ఏ వస్తువు లేదు చూపించడానికి బ్యాటరీ లైట్కి, కానీ బ్యాటరీ లైట్ వెలుగుతుందా లేదా, దానికి కాంతి ఉందా లేదా? కానీ కాంతి ఉంది కానీ ప్రకాశం లేదు. ప్రకాశం అంటే ఇంకో వస్తువుని ప్రకాశింప తెలియజేయాలి. ఇంకో వస్తువే లేదు అక్కడ ప్రకాశింపజేయడానికి. అంచేత త్వమేవ భాంతం, అనుభాతి సర్వం లేదు, అనుభాతి లేదు. అనుభాతిని ప్రకాశింపజేయడానికి ఇంకో వస్తువు లేనప్పుడు త్వమేవ భాంతం, నేను ప్రకాశ స్వరూపుణ్ణి అంటారు అక్కడ. అది సాక్షి చైతన్యం అంటే ఇంకొక వస్తువుని ప్రకాశింపజేస్తూ
ఏదైనా ఒక బాహ్య వస్తువుని కానీ అంతర్ విషయాన్ని కానీ నీకు తెలియజేస్తూ ఉన్న స్థితిలో ఆ చైతన్యాన్ని సాక్షి చైతన్యము అంటారు. ఏమీ లేకుండా, ఏ మూడు అవస్థలు కూడా లేకుండా, ఈవెన్ నీకు సుషుప్తావస్థలో కూడా తూరీయ అవస్థ సాక్షి చైతన్యమే. వాడక్కడ చూస్తున్నాడు, శ్వాసక్రియలు జరుగుతున్నాయి, చూస్తున్నాడు. వాడు లేకపోతే శ్వాసక్రియలు జరగవు అక్కడ. అది సాక్షి చైతన్యమే, సాక్షిగా అక్కడ ఉన్నాడంటారు. దాని సాక్షి చైతన్యం. అది కూడా లేదనుకోండి, అసలు ఉపాధులే లేవు. అప్పుడు నేను ఎవరిని త్వమేవ భాంతం, ఏ ఉపాధిలో లేనప్పుడు అంటే సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. సత్ ఏవా, సత్పదార్థంగా నేనున్నాను. అప్పుడు నాకు ఏ టైటిల్స్ లేవు, ఏ బిరుదులు లేవు. ఎప్పుడు ఇదం అగ్రే, ఈ సృష్టికి ముందు. సృష్టి వచ్చిన తర్వాత నేను కార్యబ్రహ్మనైపోయాను, చతుర్ముఖ బ్రహ్మగా వచ్చాను, పరిచ్ఛన్నుడై వచ్చాను. నా మాయా కార్యం అంతా సృష్టి చేసింది. అంతవరకు నేను సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నాకు ఉపాధులు లేవు. ఉపాధులు లేనప్పుడు నేను బ్రహ్మనే. అక్కడ సాక్షి బ్రహ్మ అనడానికి వీల్లేదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సాక్షి చైతన్యం కాదు. సాక్షి చైతన్యం ఎప్పుడు ప్రపంచం వచ్చిన తర్వాత. ఆ ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటే దేనికి మీరు విష్ణుడుగా కానీ, తైజస్సుడుగా కానీ, ప్రాజ్ఞుడిగా కానీ, ఆ లోపల జరుగుతున్నవి కానీ, బయట జరుగుతున్నవి కానీ నువ్వు తెలుసుకుంటూ ఉంటే అప్పుడు నువ్వు సాక్షి చైతన్యాన్ని. ఉపాధి రహితంగా ఉన్నప్పుడు శుక్రం, తేజసం, శుక్రం ఉపాధి రహితం. శుక్రం అంటే ప్రకాశం, కాంతే, లైట్. ఏమండి, ఉపాధి రహితం, వాడి శరీరాలు లేవు. ఆ స్థితిలో వాడు సాక్షి చైతన్యం కాదు అని చెప్పుకున్నాం మనం. ఓకే, ఇంకా నెక్స్ట్ 216. అసౌ స్వసాక్షికో భావో యతస్వనానుభూయతే స్వేనానుభూయతే అతః పరం స్వయం సాక్షాత్ ప్రత్యగాత్మానచేతరః. ఈ ఆత్మ తనకు తానే సాక్షి, తనకు తానే. ఎందుచేతనంటే తనకు తానే తెలియబడుతోంది. దానిని తెలుసుకోవడానికి, ఈ శూన్యానుమూర్తిని తెలుసుకోవడానికి ఇంకో శూన్యానుమూర్తి రాకలేదు. స్వయం ప్రకాశకుడు. ఏమండి, అంచేత తనే సాక్షిగా ఉన్నాడు, తనే ప్రకాశ స్వరూపుడు, తన్ని తానే చూసుకుంటూ ఉన్నాడు. అలా చూచుకుంటూ ఉన్నవాడే ఈ ఆత్మే, ఈ శుద్ధ చైతన్యమే, ఈ ప్రత్యేగాత్మే ఆత్మ. తద్బ్రహ్మ, అదే బ్రహ్మ. రెండవది ఏది? లేనే లేదు. నేహ నానాస్తి కించన, సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన. నేహ ఇంకోటి లేదు. నా ఇహ అస్తి కించన, కొంచెం కూడా లేదు. ఉన్నదంతా సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం ఇదం బ్రహ్మ. ఖలు, ఖలు అంటే కదా, అది సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం ఖలు ఇదం బ్రహ్మ. ఖలు అంటే కదా, ఇదంతా బ్రహ్మ కదా, అది నేహ నానాస్తి కించన. ఈ ఆత్మకు తర్వాత తను ప్రకాశానికి, తనను తెలుసుకోవడానికి ఇంకొక ప్రకాశం అక్కర్లేదు. కొవ్వొత్తి వెలుగుతుంటే ఆ కొవ్వొత్తిని చూడడానికి ఇంకో కొవ్వొత్తిని తీసుకురాక్కర్లేదు. దాని ప్రకాశం నుండి దాన్ని చూడవచ్చు ఇతరులందరూ కూడా. ఇంచేత అది తెలుసుకోబడడానికి ఇంకొక ప్రకాశం మీద ఆధారపడి లేదు. తన ప్రకాశం మీదే తను ఆధారపడి ఉంది. తన ఉనికికి తానే ఆధారము. సత్తాస్ఫూర్తి విషయే పరాన్నపేక్ష. దాని సత్తా, దాని స్ఫూర్తికి అది పరాన్నపేక్ష, ఇంకొక దాని మీద ఆధారపడలేదు. బ్రహ్మ.
అదే ఇక్కడ నేను చెప్పింది ఇక్కడ చెప్తున్నాడు. ప్రళయం వచ్చి ప్రపంచం పోతే సూర్యనారాయణమూర్తి ప్రకాశం మనకు తెలియదు, సూర్యుడే ఉంటాడు తప్ప ప్రకాశం తెలియదు మనకి. అదే చెప్తున్నాడు. ఇదే విధంగా మన శరీరాల స్థాయిలో జరిగే సంఘటనలు అన్నిటికీ చైతన్యం సాక్షి మాత్రమే. అయితే ఈ ఉపాధులను అనాత్మగా గుర్తించి నిరసించి వాటిపై నుండి దృష్టిని మళ్లించి ఆత్మను మాత్రమే గమనించినప్పుడు బాహ్య అభ్యంతరాల్లో గుర్తింపదగినవి ఏవి ఉండవు. కాబట్టి అప్పుడు అది సాక్ష్యత్వం పోతుంది, ఆత్మగా మిగులుతుంది, సాక్షి పోతుంది, టైటిల్ తీసేస్తారు. స్వసాక్షి, ఇక్కడ స్వసాక్షి అన్నారు అంటే తను తానే చూసుకుంటుంది. అది ఈ ఆత్మే పరబ్రహ్మం, ఈ ఆత్మే పరబ్రహ్మం. శృతి 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 హట్ అయమాత్మా బ్రహ్మ. ఈ ఆత్మే బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ. అదండి ఈ మనలో ఉన్న స్పార్క్ ఆఫ్ డివినిటీ, ఈ దైవాంశ, ఈ ఆత్మాంశ ఉందే మనలోని చిదాంశ, అదే దాని యొక్క చైతన్య స్వరూపంలోనే వ్యాపించి సర్వ ప్రపంచకానికి కూడా కదలికలు కల్పిస్తుంది. సర్వ ప్రపంచంలోని చేతనత్వం రావడానికి, చేతనత్వంగా మారడానికి ఈ చైతన్యాంశే, ఇదే చైతన్యాంశే, మొత్తం చైతన్యం కాదు, అంశే, స్పార్క్ ఆఫ్ డివినిటీ, స్పార్క్. ఏదైనా మీరు అనుభవించాలంటే మీకు భిన్నంగా ఉండాలి. అవి వస్తువులేనై ఉండొచ్చు, ఆలోచనలేనై ఉండొచ్చు, భావాలనే ఉండొచ్చు, వస్తువులేనే ఉండొచ్చు. అవి మీకు భిన్నంగా ఉన్నప్పుడే మీరు వాటిని అనుభవించగలరు. మిమ్మల్ని మీరు అనుభవించుకోలేరు. అది వెరీ సింపుల్. అంటే ఎక్కడ దృక్కు దృశ్యము ఒకటిగా అయిపోతాయో, ఎక్కడ విషయాలు ఒక్కటిగా ఉంటాయో అప్పుడు బ్రహ్మ ఒకటే ఉంటుంది తప్ప ఇంకో వస్తువు ఉండదు తనకు భిన్నంగాను. విషయి అంటే మనం జీవాత్మ, విషయాలు పంచ జ్ఞానేంద్రియాలతో మనం తెలుసుకుంటుంటే పంచ విధాల విషయ అనుభవాలు, ఈ రెండు ఏకమైపోయినప్పుడు, అంటే ఈ రెండు కూడా లీనం అయిపోతే అప్పుడు ఉండేది దృగైవా నతు దృశ్యతే. ఒక దృక్వే ఉంటుంది, చైతన్యమే ఉంటుంది. విషయం రెండు కలిసిపోవాలి. అంటే ఇంకా అక్కడ విషయం ఏముండదు మీకు తెలుసుకోవడానికి, అన్నీ నీలోనే ఉన్నాయి, మీరే అంతా నిండిపోయి ఉన్నారు, మీకు భిన్నంగా ఏదీ లేదు. అప్పుడు మీరు ఏం చేయగలరు? యత్ర నాన్య పశ్యతి, యత్ర నాన్య శృణోతి, యత్ర నాన్య విజానాతి తద్భూమా. సనత్కుమారుడు నారదుడికి చెప్పాడు. అదే ఇదా చాందోక్యం ఏమండి? యత్ర ఎక్కడైతే నాన్య పశ్యతి, నాన్య శృణోతి, నాన్య విజానాతి, దేనిని చూచిన తర్వాత విజానాతి తద్బ్రహ్మ భూమ, దేనిని చూసిన తర్వాత ఇంకొకటి చూడడానికి ఉండదో, దేనిని విన్న తర్వాత ఇంకొక శబ్దం ఉండదో వినడానికి, దేనిని తెలుసుకున్న తర్వాత ఇంకో విషయం తెలుసుకోవడానికి ఉండదో, అది బ్రహ్మ. ఏం చెప్పాడండి? అది వేరు, అది వేరు, ఆ కాంటెక్స్ట్ వేరు. ఆ కాంటెక్స్ట్ ఇన్ని పనులు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు నిర్లిప్తంగా ఉంటాడన్నది అక్కడ భావం. అదండి
సో నాలో ఉన్నటువంటి ఈ ఆత్మే సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి బ్రహ్మాత్మ అని, పరబ్రహ్మ అని తెలుసుకోవడానికి నువ్వు ఏమీ సాధన చేయక్కర్లేదు. ఏమండి, ఎంచేత మీరు ఆల్రెడీ అయ్యే ఉన్నారు. మహావాక్యాలు చెప్తున్నాయి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మా బ్రహ్మ, తత్వమసి, నువ్వే బ్రహ్మవి అని చెప్తున్నారు మహావాక్యాలు. నీలోని ప్రజ్ఞే బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, 4 మహావాక్యాలు చెప్తున్నాయి ఒకటే విషయాన్ని. ఏమిటది? నువ్వేనయ్యా బ్రహ్మవి. ఏమండి, అప్పుడు ఒకవేళ మీరు ఏదైనా సాధన చేసి దీన్ని పొందారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది సాధ్య వస్తువు అవుతుంది. సాధన కర్మ అవుతుంది. మీరు సంపాదించింది కర్మ ఫలంగా వస్తుంది. ఫలము అంటే నశిస్తుంది. ఫ్రూట్ ఈజ్ ఆల్వేజ్ పెరిషబుల్. ఫ్రూట్ ఈజ్ ఆల్వేజ్ పెరిషబుల్. అంచేత కర్మ ఫలంగా వస్తుంది కాబట్టి ఏ పండైనా కుళ్ళిపోతుంది, కొన్నాళ్ళకి నశించిపోతుంది, తినగానే దాని పని అయిపోయింది. అంచేత కర్మ ఫలాలు అనుభవించగానే ఆ ఫలాలు నశిస్తున్నాయి. అలా నశించే ఫలం కోసం నువ్వు సాధన చేస్తున్నావా? లేదు. నువ్వు సిద్ధవస్తువై ఉన్నావు. దాన్ని ప్రాప్తి చెందడానికి నువ్వు సాధన చేయక్కర్లేదు. ఇది కర్తవ్యం కాదు, జ్ఞాతవ్యం. తెలుసుకోవలసిందే తప్ప కర్తవ్యం కాదు. చెయ్యవలసిందేం లేదు నువ్వు బ్రహ్మమని తెలుసుకోవడానికి. జ్ఞాతవ్యం, జ్ఞాతం ఇచ్చ. తెలుసుకోవాలి ఏమిటి బ్రహ్మస్వరూపం అంటే ఏమిటని. ఎంచేదంటే ఇది సిద్ధవస్తువు. ఇక్కడ కర్మకాండ లేదు. కర్మల వల్ల నువ్వు సాధించలేవు దీన్ని. ఏ కర్మలు చేసినప్పటికీ కూడా కర్మలు పరిమితంగా ఉన్నాయి, పరిచ్ఛిన్నంగా ఉన్నాయి. దాని ఫలితాలు కూడా పరిచ్ఛిన్నంగా ఉన్నాయి, పరిమితంగా ఉన్నాయి. పుత్రకామేష్ చేసిన వాడికి పుత్రుడే పుడతాడు. పుట్టవచ్చు, పుట్టకపోవచ్చు కూడా, అది డౌటే. కానీ అశ్వమేధయాగం చేసిన వాడికి పుత్రుడు పుడతాడని చెప్పలేం. ఇలా ఉంటాయి కర్మలు. అటువంటి కర్మలు చేస్తే దానికి వచ్చిన ఫలితాలు మీరు అనుభవించగానే నశించిపోతున్నాయి. అటువంటి కర్మల చేత నీకు నశించని ఫలం లభించదు. నశించే కర్మల చేత చేస్తే నశించే ఫలాలే దొరుకుతాయి. నశించని కర్మ నువ్వు చేస్తే అప్పుడు నశించని ఫలం నీకు దొరుకుతుంది. ఏమిటది? పరీక్షలోకాన్ కర్మచిత బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేనా. నాస్తి అకృతం కృతేన. కర్మల వల్ల అకృతం మోక్షం నాస్తి, లభించదు. అదే న కర్మణ న ప్రజయా ధనేన చెప్తాం కదా. న కర్మణ న ప్రజయా. నువ్వు 10 మంది పుత్రులు అన్నప్పటికీ కూడా నీకు మోక్షం రాదు. నీ వెనకాల కోట్ల మంది జనం ఉన్నప్పటికీ నీకు మోక్షం రాదు. నా కర్మణ ఎన్ని కర్మలు చేసినప్పటికీ మోక్షం రాదు, ధనవరన్నా రాదు. త్యాగేనేకైక అమృత మానసు. త్యాగం చేయాలి. త్యాగం ఏమిటి? త్యాగంనైనా కర్మఫలాలని, కర్మఫలాలు త్యాగం చేయి. అక్కడ అది చెప్తున్నాడు. కర్మ చేస్తూ ఉండు, కర్మఫలాన్ని ఆశించకు, నిష్కామ్యంగా చెయ్యి. అవి చెయ్యాలి, లేకపోతే చిత్తశుద్ధి కలగదు నీకు. రాగద్వేషాలు పోవు. అంటే కర్మలు చేయాలి, ధ్యానాలు చేయాలి, జపాలు చేయాలి, తపాలు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, గంగా స్నానాలు చేయాలి. ఏది మానేయకూడదు, అన్నీ చేయాలి. దానివల్ల మోక్షం వస్తుందని మాత్రం చెయ్యొద్దు. చిత్తశుద్ధి అంతే. నిట్టూరు, పెద్ద నిట్టూర్పులు విశ్రాంతి గారు. 217. జాగ్రస్వప్న సుషుప్తిషు స్ఫుటతరం యోసౌ సముజృంభతే ప్రత్యక్రూపతయా సదా అహమిహం ఇత్యంతఃస్ఫురన్నైకధా నానాకార వికార భాజిన ఇమాన్ పశ్యన్నః
అంధీముఖాన్ నిత్యానందచిదాత్మన స్ఫురతి తం విద్ధి సమేతం హృది. అయ్యా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఏది స్పష్టముగా తానుగా వ్యక్తం అవుతోందో నీ అంతరంగంలో ఏది ఎల్లప్పుడూ నేను నేను అని స్ఫురిస్తోందో, అహం అహం అహం, మీ హృదయ కుహరలో ఈ అహం శబ్దం అక్కడ వినపడుతుంది మీకు. అహం, నేను 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 అన్నది ఉన్నదో, ఉన్నదా లేదా? ఇదే మనం అంటున్నాం కదా, నేను ఇడ్లీ తిన్నాను, నేను 3 ఇడ్లీ తిన్నానండి, నేను 2 తిన్నానండి. వాళ్ళు నేను, ఆ 2 తిన్నవాడు నేనే, 3 తిన్నవాడు నేనే, అందులోనే నేనే ఉంది. నేను లేకుండా ఏదీ లేదు. అంటే నేను ఎప్పుడూ ఉంది. ఆ నేను ఎక్కడుందయ్యా? అంతరంగంలో ఉంది. రైట్? అనేక విధాలుగా అదే స్ఫురిస్తోందో, ఏది నీ మనోబుద్ధ్యాది వికారాలన్నిటికీ సాక్షిగా ఉందో, నీ మనస్సు బుద్ధిలో జరుగుతున్నటువంటి వికారాలన్నిటికీ, ఆలోచనలన్నిటికీ, సంకల్ప వికల్పాలకి, బుద్ధి వృత్తులకి సాక్షిగా ఏదైతే ఉందో, ఏమండి, ఏది సత్ చిత్ ఆనందముగా అనుభూతమవుతుందో, మీ అనుభవంలోకి వస్తుందో, అట్టి ఆత్మను కాశీలో వెతకూడదు, రామేశ్వరంలో వెతకూడదు, నీ హృదయంలో వెతకమన్నాడు. ఎక్కడ వెతకాలి? నీ హృదయంలోనే. ఇక్కడ వెతకడం మానేసి నువ్వు కాశీ వెళ్ళి అక్కడ బుర్ర కొట్టుకున్నప్పటికీ కూడా నీకు ఇది వినపడదు. ఇది మీకు జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు ఆ విధంగా జరగడానికి, ఆ అవస్థలో జరుగుతున్న కార్యక్రమాలు జరగడానికి ఏది ఆధారంగా ఉందో, ఏది ఉండడం బట్టి ఇవి జరుగుతున్నాయో అది సాక్షి చైతన్యం. ఏమండి? పార్థివ చైతన్యం అదే చైతన్యం. ఇది ఓన్లీ టైటిల్డ్, విశేషణ వాడారు అంతే. ఇప్పుడు 2 భాస్కర్రావులు ఉన్నారనుకోండి, ఒకటి నలుపు ఒకటి తెలుపును, నల్ల భాస్కర్రావు తెల్ల భాస్కర్రావు అంతే. భాస్కర్రావు అని పేరులో తేడా లేదు, 2 సున్నానుమతిగా రిఫర్ అవుతాయి, కానీ అక్కడ విశేషణం వాడాం. అలాగా సాక్షి చైతన్యము, శుద్ధ చైతన్యము, అది. ఈ నేను అనేదే అహం వృత్తి. దీన్ని ఏమిటంటారు? అహం వృత్తి. ఈ నేను అన్నదే బాహ్య ప్రపంచంలో విషయాల్ని వాడు చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. ఏమండి? వాడే అంతరంగంలో ఉండి నేను 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 అంటున్నాడు. అంతరంగంలో నేను నేను నేనని ఎవడైతే అంటున్నాడో వాడే బాహ్య ప్రపంచంలో కూడా తిరుగుతున్నవాడు. బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఈ నేను నేను గాడికి ఒక పేరు పెట్టాం మనం. వాడి పేరు విశ్వడు. అప్పుడు జాగ్రత్త అవస్థలో తిరుగుతున్న వాడి పేరేమిటి? విశ్వడు. ఇక టైం ఉందంటావా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఇంకా టైం ఉంది, గంట కొట్టలేదు ఇంకాను. ఏమండి? ఈ వైశ్వానరు ఉన్నాడే విశ్వడు, వీడు జాగ్రత్త అవస్థలో ఈ నేనన్నవాడే విశ్వడు అది అయిపోయి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ విషయాలన్నింటినీ గ్రహించి అనుభవించి ఆ అనుభవంలో సుఖము కలుగుతోంది, వాడికి దుఃఖము కలుగుతోంది. కేవలము సుఖాలు లేవు, కేవలం దుఃఖాలు లేవు. ఎలా ఉంటాయంటే ఒకే సుఖం వెనకాల దుఃఖం ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నాకు చెవుడు వినపడలేదు అంటే చిన్న విషయాలే.
కానీ మనకు ఆ దృష్టి ఉంటే అన్నీ కూడా మన జ్ఞాన రూపంలో మార్చుకుంటూ ఉండొచ్చు. నాకు చెవుడు ఉంది, చెవుడుతోనే బాధపడుతున్నాను. సరే, ఇందులో డాక్టర్ గారు వచ్చి నాకు సజెస్ట్ చేశారు, నువ్వు మిషన్ పెట్టుకో 20,000 అవుతుంది అని. 20,000 ఇచ్చి 20,000 పెట్టినప్పుడు దుఃఖం వచ్చింది. కానీ మళ్ళీ మెషిన్ పెట్టుకున్నారు, 20 రోజులు పని చేసింది, చాలా ఆనందపడిపోయారు. మన్నాడు పొద్దున పని చేయలేదు, వెంటనే దుఃఖం. ఇప్పుడు మళ్ళీ ఆవిడ బజార్కి వెళ్ళారు. ఇలాగుంటాయి సుఖ దుఃఖాలు, చిన్న విషయాలే. మనం ప్రపంచంలో తిరుగుతున్నప్పుడే మనం ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ పోతే అంత జ్ఞానమే, అంత జ్ఞానమే. మీరు పుస్తకాలు చదవక్కర్లేదు. సుఖ దుఃఖాలు రెండు కలిసే ఉన్నాయి. మీకు దుఃఖం లేకుండా ఏ సుఖం నాకు కనపడలేదు. ఇప్పుడు ఇవాళ సుఖం అనుకున్నదే అది దుఃఖంగా మారిపోతుంది. అందులోనే బీజ రూపంలో దుఃఖం ఉంది. గోవిందా అంతే. వెంటనే బెడ్రూమ్ వదిలేసి బాత్రూంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు బాత్రూమ్ బెడ్రూమ్ అయిపోతుంది. యా ఇది అసెట్. ఏమండి, ఇక దీనినే ఎవరి హృదయంలో వారు ఆత్మగా గుర్తించాలి. దేనిని? పరివర్తమాన మధ్య అనువర్తమానంగా ఏదైతే ఉందో, మారే అనేక వస్తువుల మధ్య మారకుండా ఏదైతే ఉందో, కూటస్థునిగా ఏదైతే ఉందో, ఏ వికారముతో నిర్లిప్తంగా ఉందో, అన్ని వికారాలకి ఆధారంగా ఉందో, అతనిలో ఏ వికారము లేకుండా ఉందో, అతడే నువ్వు, అదే ఆత్మ అని తెలుసుకోవాలి. నెక్స్ట్, ఘటోదకే బింబితమర్క బింబం అలోక్య మూఢో రవిమేవ మన్యతే తథా చిదాభాసముపాధి సంస్థం భ్రాంత్యాహమిత్యేవ జడోభిమన్యతే. అదండి, మూఢులు ఏ విధంగా భావిస్తారంటే, ఒక 10 కుండలు పెడితే 10 కుండల్లో ప్రతిబింబించిన సూర్యుళ్ళు కదులుతున్నారని, నీళ్లు బాగా కదిలితే అయ్యో నా సూర్యుడేమో ముక్కలు అయిపోయాడే అని బాధపడుతూ, ప్రతిబింబమే సూర్యుడని భావించి అసలు సూర్యుడిని మర్చిపోయి ఆ ప్రతిబింబంతో తాదాప్యం చెందిపోయి సుఖ దుఃఖాలు అనిపిస్తుంటారు. అది కుండలోని నీటిలో సూర్యుని ప్రతిబింబాన్ని చూసిన మూఢుడు. మూఢుడు అంటే ఎవడు? మోహము చేత కొట్టబడినవాడు, మోహపూరితుడు. అంటే మోహం అంటే ఏమిటి? అజ్ఞానము. మోహము అంటే అజ్ఞానము. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా గ్రహించేవాడు మోహి. ఆ మోహికి ఇంకో ముద్దు పేరు మూఢ. భజగోవిందంలో శంకరాచార్యులు వారు చెప్తారు, మూఢమతే. ఇంకా ఆ ప్రతిబింబత సూర్యుడినే అసలు సూర్యుడని, వాడి కాంతి వల్లే ఆ కుండలో కాంతి వచ్చిందని, ఆ కుండలో ఉన్న నీళ్లు వేడెక్కుతున్నాయని, అక్కడే సూర్యనారాయణమూర్తున్నాడని వాడికే పూజలు ప్రారంభించేస్తారు. వాడికే పూజలు ప్రారంభించి గుడి కట్టేస్తారు. ఇదే విధంగా మూర్ఖుడు భ్రమ వలన తన బుద్ధిలో ప్రతిబింబించిన చిదంశను చూసి, తన బుద్ధిలో ప్రతిబింబం పడింది కదా బుద్ధి గుహలో చిదాభాసుడు, వాడిని చూసి ఆ నేను అనే భావాన్నే తన సహజ స్వరూపంగా అనుకుంటాడు. చిదాభాసుడిని, ప్రతిబింబాన్ని, చిత్తు యొక్క ఆభాసం బుద్ధిగోలో పడింది, చిదాభాసుడు అంటారు. అంటే జీవుడు. వాడు ఏమనుకుంటున్నాడు? నేను బింబాన్ని, నేను బింబాన్ని, నా సహజ స్వరూపం ఇదే. నా సహజ స్వరూపం ఏమిటి? ఇదే. అంచేత నేను ఎవడిని? పాపోహం, పాపాత్మ, పాపకర్మ, పాప సంభవ. ఇదండి, మనం పాపాత్మమే, అవజ్ఞమే, పాపకర్మలమే, పాపంలో పుట్టామని మనం అనుకుంటున్నాం. మనం ఎవరమండి? పుణ్యాత్మ, పుణ్య సంభవ మనం అనుకోవాలి.
కానీ మనం ఇలాగే మనకు నేర్పారు మన వాళ్ళు. స్కై ఈజ్ బ్లూ నేర్చుకున్నాం లేదా? అప్పుడు స్కై ఈజ్ బ్లూ అని కాకపోతే మార్కులు ఇవ్వడు మాస్టర్, కొడతాడు కూడాను. స్కైకి రంగు ఉందా? లేదు. స్కై ఈజ్ నో కలర్, బట్ వీఆర్ టాట్ స్కై ఈజ్ బ్లూ. ఇంకా టీచర్స్ అప్ ఇన్ ది స్కై అని మీరని చూపిస్తారు. ఆకాశం ఇక్కడ లేదా? ఆకాశం అనుపత్రం మీరకే చూపిస్తారే. బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ద స్పేస్ ఈజ్ కాల్డ్ ఆకాశ. అవకాశ ప్రదాతృ ఆకాశ, అవకాశ ప్రదాతృ ఆకాశ. ఆకాశం ఇక్కడ ఉంది, రెండు వేళ మధ్యన ఆకాశం ఉంది. అప్ ఇన్ ద స్కై అని మనం ఎక్కడ వెళ్ళిపోతాయి మన దృష్టి. ఇలా మనం నేర్చుకున్నాం. అలా కానీ అనకపోతే మార్కులు పడవు. లేవు, ఇలా ఉంటాయండి మన చదువులు. నేను అంచేత ఇప్పుడు పంచకోశ వివరణ చేసినప్పుడు పంచభూతాలు జడాలని చెప్పుకుంటున్నప్పుడు మనం నవ్వుకుంటాం. స్కై ఈజ్ బ్లూ అని అప్పుడు చదువుకున్నాం. ఆహా ఎంత వెర్రివాడం అండి, ఏం చదివే అనుకున్నాం. ఇప్పుడు మనకు తెలుస్తుంది నీలాకాశం. ఇంకా కుండలో పడినటువంటి ప్రతిబింబం కదిలితే ఏమిటోనండి, నా మనసు ఇవాళ చాలా విచిత్రంగా ఉందండి, చలిస్తోందండి, స్థిరంగా లేదండి, మనశ్శాంతి లేదండి. ఎంచేత నేను ప్రతిబింబాన్ని నేను అనుకుంటున్నాను. నేను బింబము, కానీ నా దృష్టిలో ఈ నేను శబ్దానికి అర్థం ఏమిటి? ప్రతిబింబంగా భావిస్తున్నాను. నేను బింబం అయి ఉండి ప్రతిబింబం అనుకుంటున్నాను. నేను కోటేశ్వరుని అయి ఉండి రాజమండ్రి స్టేషన్లో అడుక్కుంటున్నాను. నేను కోటేశ్వరుని మర్చిపోయాను, ఇల్లు మర్చిపోయాను, ఆకలేస్తోంది, అడుక్కుంటున్నాను. ఎవడో గురువు వచ్చి చెప్తాడు, ఒరే విధవా నువ్వు కోటీశ్వరుడు పిల్లవరా, అలా తీసుకెళ్తాను మీ ఇంటికి అనే సన్మార్గం చూపిస్తే, ఆహా నేను కోటీశ్వరునా, కోట్లు కూడా సంపాదించలేదు, వాడు అయ్యే ఉన్నాడు, మర్చిపోయాడు. అలాగే నువ్వు బింబం అయి ఉండి, చిద్బింబం అయి ఉండి చిర ఆభాసనగా నువ్వు అనుకుంటున్నావు. ఇదే స్థితిలో తన్ను తాను మర్చిపోయిన మూర్ఖుడు గాలి కదలికతో నీటిలో చెదిరి వికారం చెందిన తన రూపాన్ని చూసి బాధపడుతూ ఉంటాడు. అయ్యో నా మనసు ఇవాళ బాగోలేదు, నా బుద్ధి పని చేయలేదు, నేనేమో వచ్చి ఇటు కదులుతున్నాను, నేను ముక్కలు అయిపోయాను, నాకు అదే అయిపోతుంది, నీటిలో చూశాను ప్రతిబింబాన్ని, ఇవాళ నా తల కనపడలేదు, ఇంకో 6 నెలల్లో చచ్చిపోతాను అని శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా భావించుకొని ఇంకా అక్కడి నుంచి వెంటనే అప్పుడే రెడీగా ఉంటారు జనం. నేను డోంట్ వరీ, దీనికి పరిహారం ఉందండి. ఏమిటి? కాళహస్తి వెళ్ళు, అక్కడ రాహుకేతులు ఉన్నారు, ఒకటి బుర్రలేదు, ఒకటి తోకలేదు, వాళ్ళిద్దరికి నువ్వేం పూజలు చేసుకొస్తే నీకేమిచ్చి దోష నివారణ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి అప్పే సొప్పో చేసినా సరే కాళహస్తి వెళ్ళి ఆ పూజలు చేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ఫలితం లభిస్తుందా? బిగ్ క్వశ్చన్ మార్క్. ఫలితం రావచ్చు కాకతాళీయంగా, లేదా రాకపోవచ్చు. అంటే కర్మఫలం. వీడి కర్మఫలం వీడి మనోస్థితి మీద, వీడి యొక్క భక్తి శ్రద్ధల మీద ఆధారపడి ఉంటుంది. అయ్యో వాడు చెప్పాడు నేను చెయ్యాలి కదా అని వెళ్ళి చేస్తే ప్రయోజనం లేదు. మనస్ఫూర్తిగా రాహుకేతులే నాకు శరణు, వారిని నేను నమ్ముకున్నాను, వారిని నన్ను కాపాడాలి, అదే పరమాత్మ, ఆ ఇద్దరే పరమాత్మ స్వరూపంలో నాకు కనబడుతున్నారు అన్న భావంతో మీరు చేయండి, ఫలితం వస్తుంది. భావోహి విద్యతే దేవా తస్మాత్ భావోహి బంధ కారణం. నీ దేవుడు నీ భావంలో ఉన్నాడు, రాతిలో లేడు, నువ్వు చూసే బొమ్మలో లేడు, నీ భావంలో ఉన్నాడు. ఆ బొమ్మ అంటే బొమ్మ, అమ్మ అంటే అమ్మ. ఈ రెండు కూడా అమ్మ బొమ్మ నీ భావంలో ఉన్నాయి తప్ప ఆ రూపంలో లేవు. ఇంకా తెలివైన వాళ్ళైతే ఏం చేస్తారు? ఒరే ఎందుకురా బాధపడుతున్నావు, అసలు నువ్వు అది కాదురా, అది ప్రతిబింబరా,
ప్రతిబింబం అది. దాన్ని చూస్తూ ఊరికి నువ్వు బాధపడిపోతున్నాడు, అయ్యో నీళ్ళు కదిలిపోతున్నాడు, నా సూర్యుడు కదిలిపోతున్నాడు, నా సూర్యుడు మొక్కలైపోయాడు. అటేం చూడు, మీద చూడు, వాడే ఆ బింబం అని ఒక తెలివైన వాడు ఇవి వదిలేసి బింబం వైపు చూస్తాట. బింబ దర్శనం ఎప్పుడైంది అయిందో అప్పుడు ఆత్మదర్శనం అయిపోతుంది. తనే స్వయంగా ఆ జ్యోతి స్వరూపుడని తెలుసుకుంటాడు. అది నెక్స్ట్ శ్లోకం రండి. ఘటం జలం తద్గతమర్కమబింబం విహాయ సర్వం వినిరీక్షతే అర్కః తటస్థ ఏతత్ త్రితయావభాసకః స్వయం ప్రకాశో విదుషా యథా తథా. తెలివైన వాడు ఏం చేస్తాడండి, కొండని, నీటిని, అందులోని సూర్య ప్రతిబింబాన్ని విడిచిపెడతాడు. ఎంత మిథ్య అని చూసి దీనికి ఆధారంగా ఏదైతే ఉందో, ఈ ప్రతిబింబానికి ఆధారంగా ఏది ఉందో దాని వైపు చూస్తాడట. సో అప్ ఇన్ ద స్కై ఇప్పుడు చూస్తాడు మీదకి వెళ్ళి. ఎప్పుడైతే వాడి దృష్టి ఊర్ధ్వ దృష్టికి వెళ్ళిందో, ఇక్కడ మనం అంతర్దృష్టికి వెళ్ళాలి. ఇక్కడ ఊర్ధ్వ దృష్టి ఆ సూర్యుడిని, భౌతిక సూర్యుని చూడడానికి. నీలో ఉన్న సూర్యుని చూడాలంటే అంతర్ముఖుడు అవ్వాలి, బాహ్యముఖం కాదు, అంతర్ముఖం అవ్వాలి. అప్పుడు నీలో ఉన్న సూర్యుడిని నువ్వు స్పష్టంగా చూడగలవు. ఇదే విధంగా తెలివైన వాళ్ళు, పండితులు, వారు కొండలో ఉన్న నీటిని, కొండ నీటిలో పడినటువంటి ప్రతిబింబాన్ని, మూడింటిని కూడా ప్రకాశింపజేసే స్వయం జ్యోతి అయిన పరమసత్యాన్ని విడిగా స్పష్టంగా చూడగలుగుతావు. ఎప్పుడైతే మిథ్యా ప్రతిబింబాలను వదిలేసి కొండను వదిలేస్తే, ఉపాధిని వదిలేవాలి. కొండ ఉపాధి, జలం సూక్ష్మ శరీరం, అది ఉపాధే, సూక్ష్మ శరీరం. ప్రతిబింబం జీవుడు. ఈ మూడు భావాలు వదిలి, శరీర భావము, మనోభావం అంటే ఇంద్రియ భావము, మూడోది జీవభావము. ఈ మూడు వదిలేస్తే ఉన్నదేమిటి, నిషేధావధి. నువ్వే మిగిలావు, నేనే. ఓకే. తెలియనివాడు కొండని, నీటిని, అందులోని సూర్య ప్రతిబింబాన్ని చూస్తూ ఉంటాడు. దాంతో తాదాప్యం చెందిపోతాడు. వాడు కదులుతే వీడు కదులుతూ ఉంటాడు. అయ్యో నా సూర్యుడు కదిలిపోతాడని బాధపడతాడు. కానీ విజ్ఞుడు, కొంచెం విచారగ్రస్తుడు, విచారం చేస్తున్నవాడు, వివేకవంతుడు, వాడు ఏం చేస్తాడట, కొండలో ఉన్న జలాన్ని, ఆ జలంలో ప్రతిబింబించిన ప్రతిబింబాన్ని, మూడింటిని చూడడం మానేస్తాడు. మూడు చూడడం మానేసి ఈ మూడింటికి ఈ విధంగా ఉండడానికి ఏది ఆధారంగా ఉంది అని వాడి దృష్టి అటే వెళ్తుందట. మూలానికి వెళ్తాడు. మూలానికి వెళ్ళిపోయేసరికి మూలం ఇలా వెతికి ఒకసారి మీదకి చూస్తాడు, నాలుగు పక్కల వెతికి ఒకసారి అక్కడికి పడుతుంది, ఇది అక్కడి నుంచి చూస్తున్నట్టుకుంది చూస్తాడు. బింబదర్శనం అయిపోతుంది. బింబదర్శనం అయిపోతే ఈ మూడు కూడా పోయాయి. అంటే మీకు బింబదర్శనం అవ్వాలంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే, నెంబర్ 1 దేహాభిమానం పోవాలి. దేహాభిమానం పోవాలి, నెంబర్ 1. నెంబర్ 2 జీవభావం పోవాలి. విషయగ్రహణం అనుకోవాలి. విషయగ్రహణ అంటే ఇంద్రియాలు వెనకాల వెళ్ళకూడదు. సూక్ష్మ శరీరం కూడా నేను కాదు అని అనుకోవాలి. ఇక్కడ సూక్ష్మ శరీరం ఏమిటి, జలం. స్థూల శరీరం ఏమిటి, కొండ. జీవుడు ఎవరు, ప్రతిబింబం. ఈ మూడు భావాల నుంచి మీరు ముక్తులవుతే మిగిలింది అహం స్వరూపం. అహం వృత్తి పోయింది, జీవుడు పోయాడు, అహం స్వరూపం మిగులుతుంది. అది ఇంకా ఎంతకాలము మీరు కొండలో నీటిని, కొండలో ప్రతిబింబించిన ప్రతిబింబాన్ని
చూస్తూ ఉన్నంత వరకు మీకు బింబ దర్శనము కాదు. మీ దృష్టి ఇలాగే ఉంది, అదో దృష్టిలో ఉన్నారు, మీకు అదే కనపడుతుంది తప్ప దీనికి మూలం ఎక్కడుందో దానికి తెలియదు. ఎంతవరకు అయితే మీరు దేహాభిమానం కలిగి ఉంటారో, ఎంతవరకు మీరు జీవుడిని అనుకుంటారో అంతవరకు మీకు మోక్షం నా లభ్యతే, మోక్షం లభించదు. తటస్థ లక్షణం ఏంటండి? తటస్థ లక్షణం తటస్థ లక్షణం అంటే సూర్యుడు, ప్రతిబింబము, కుండ, జలం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే నాయనా ఇవన్నీ కూడా దీనికి ఆధారంగా ఏదైతే ఉందో దాన్ని తెలుసుకో. ఏదైతే కుండలో ప్రతిబింబించిందో, ఏదైతే జలం నీ అంతఃకరణకి మారుగా ఉందో, ఏ కుండ అయితే నీ స్థూల శరీరమో, ఈ మూడింటిని ఏది ప్రకాశింపజేస్తోందో ఆ ప్రకాశం ఎవరో నువ్వు చూడు. అంటే ఈ మూడు కాదు అని, ఇవి జడాలు. ఇంచేత ఈ మూడు ప్రకాశింపబడడానికి ఇంకో ప్రకాశం మీద ఆధారపడి ఉన్నాయి, అది అసలు ప్రకాశము. అది తెలుసుకోవడానికి ఈ మూడు ఉదాహరణలు ఇచ్చారు. దీన్ని తటస్థ లక్షణము అంటారు. తటస్థ లక్షణాలని ఆత్మ గురించి చెప్పేటప్పుడు రెండు రకాలుగా చెప్తారు. ఒకటి స్వరూప లక్షణం, రెండవది తటస్థ లక్షణం. స్వరూప లక్షణం అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఇది స్వరూపం. ఇంకా తటస్థ లక్షణం అనుపోసరికి ఇప్పుడు మనం చెన్నై వెళ్ళాం కొన్నాళ్ళ కిందట. చెన్నై వెళ్తే చెన్నైలో బ్రాహ్మణ వీధులు అన్నీ ఆ ఇళ్ళు ఒకేలాగా ఉంటాయట, వెంకటేళ్ళు అన్నీ ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, నాకు చలపతిరావుని కలియాలి. ఆ చలపతిరావుని కలియాలంటే ఎలాగండి? చలపతిరావు ఇల్లు అన్నీ ఒకలాగే ఉన్నాయి. అదిగో అక్కడ ఉందండి చలపతిరావు ఇల్లు, తెలియకుండా ఉంది. నడుస్తున్నాడు తెలియలేదు. అందులో ఒకడు వచ్చాడు, వచ్చి చూసావు ఆ కాకి వాలిని చూసారా? ఆ కాకి వాలిని ఇల్లే చలపతిరావు. సో ఆ కాకి మీద కాకి పారిపోకని అలాగే చూస్తూ మొత్తం ఇది చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పండి, కాకి చలపతిరావు కాదు, కాకి వాళ్ళ ఇల్లు కూడా చలపతిరావు కాదు. నీకు కావాల్సింది చలపతిరావు, కానీ నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభించావు? కాకి నుంచి ప్రారంభించావు. ఈ విధంగా బ్రహ్మాన్ని, సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక విధానం, దీన్ని తటస్థ లక్షణము అంటారు. ఇంకా రెండు ఉదాహరణలు మీకు ఇచ్చాను. శాఖాచంద్ర న్యాయం, ఇది తటస్థ లక్షణం. పాడ్యం నాడు చంద్రుని చూడాలంటే నువ్వు పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్ద కొమ్మని చూసి, ఆ కొమ్మ మీద రెమ్మని చూసి, ఆ రెమ్మకున్న ఆకుల దళాలను చూసి, ఆ దళాలు కుడివైపు ఉన్న దళంలో ఆకు వైపు చూసి ఆకు తిన్నగా చూడరా అంటాడు. అప్పుడు చంద్రుడు కనపడతాడు. ఏమండి, చెట్టు చంద్రుడు కాదు, కొమ్మ చంద్రుడు కాదు, ఆకు చంద్రుడు కాదు, రెమ్మ చంద్రుడు కాదు, మనకు కావాల్సిన చంద్రుడు. కానీ అది తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా మార్గం. దీన్ని తటస్థ లక్షణం అంటారు. స్థూల అరుంధతి న్యాయం, ఇది కూడా తటస్థ లక్షణం. అరుంధతిని చూపించడానికి ముందు సప్తఋషి మండలాన్ని చూపిస్తారు. అందులో 7 నక్షత్రాలు చూడంటాడు. అందులో 3 టేపు ఉన్నాయంటాడు, 4 టేపు ఉన్నాయి. ఆ 4 దగ్గరికి వెళ్ళంటాడు. వెళ్ళిన తర్వాత 4వది చూసావా అంటాడు. అది కొంచెం ప్రకాశవంతంగా ఉంది కదా అన్నాడు. ఓకే అన్నాడు. అది చూసావు కదా, దాని పక్కన చిన్నది ఉంటుంది చూడు అన్నాడు, నక్షత్రం. ఆ గురువుగారు ఉందంటే అదే అరుంధతి అంటాడు. దీన్ని తటస్థ లక్షణం అంటారు. ఏంటి, ఇప్పుడు భగవంతుడు ఎవరండి అన్నాడు. భగవంతుడు ఎవరో నాకు తెలియదు. తెలియదా నీకు? నేను చెప్తాను విను. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. ఇది తటస్థ లక్షణమే. ఇన్నున్నాయి ఎగ్జాంపుల్స్ తటస్థ లక్షణం చెప్పుకోవడానికి. క్లియర్? హ్యాపీ? యతో వా ఇమాని భూతాని తైత్తిరీయోపనిషత్తు. దీని తర్వాత చెప్తాను, అప్పుడు మీకు డీటెయిల్స్గా ఇస్తాను. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై, ఆ పద్యం చూసారా, అదే ఇది. యతో వా ఇమాని భూతాని జాయంతే, ఈ భూతాలని ఎక్కడి నుంచి పుడుతున్నాయో. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి, ఎక్కడ పెరుగుతున్నాయో, ఎక్కడ లయం అయిపోతున్నాయో. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. తైత్రీయం, తైత్తిరీయోపనిషత్తు. ఏమండి,
ఘటం జలం తద్గతమర్కబింబం విహాయ సర్వం వినిరీక్షతే అర్కః తటస్థ ఏతత్ త్రితయావభాసకః త్రితయావభాసకః స్వయం ప్రకాశో విదుషా యథా తథా. తెలివైనవాడు కొండని, నీటిని, అందులోని సూర్య ప్రతిబింబాన్ని విడిచి స్వయంగా ప్రకాశంగా ఉన్న సూర్యుడిని స్పష్టంగా గుర్తించగలుగుతాడు. ఇదే విధంగా విజ్ఞులైన వారు ఏం చేస్తారండి, వీటన్నిటినీ కూడా ప్రకాశింపజేసే జ్యోతి ఏదైతే ఉందో మూల కారణం బెవడు. ఆ జ్యోతి అయిన పరమ సత్యాన్ని విడిగా అంటే పృథక్, విలక్షణంగా, పృథక్ భిన్నంగా, స్పష్టముగా, విత్ క్లారిటీ అంటే సంశయరహితంగా చూడగలుగుతాడు, అంటే అనుభవిస్తాడు, అనుభూతిలోకి వెళ్ళిపోతాడు. అహం బ్రహ్మాస్మి అందులో నిధిధ్యాసలోకి వెళ్ళిపోతాడు వాడు. ఇదే చెప్తున్నాడు. ఎన్ని చెప్పాం తటస్థ లక్షణాలు చెప్పండి, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం? శాఖాచంద్ర న్యాయం, అరుంధతి, కాకి, ఇంకోటి ఇంకోటి ఎతో వాయుమాని భూతాని జాయంతే. 4. ఓకే, ఈ 4 రేపు అడుగుతాను మళ్ళా. ఇప్పుడు చూడండి, తటస్థ లక్షణం మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. చూడండి, మనం తిరుపతి కొండకు వెళ్తున్నప్పుడు కాలినడకన వెళ్ళినప్పుడు మొట్టమొదటి మెట్టు ఎక్కేటప్పుడు ఆ మెట్టుకు పసుపు రాసి, కుంకుమ పెట్టి, కొబ్బరికాయ కొట్టి, దండం పెట్టి బయలుదేరుతాం. మొట్టమొదటి మెట్టుకు కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకు తెలుసు ఆ మెట్టు వెంకన్న బాబు కాదు, అది రాయే. కానీ ఇదే రాయి ద్వారా మనం వెళ్తే వెంకన్న బాబు దర్శనం అవుతుంది. అంచేత ఈ రాతి మించే వెళ్ళాలి. అంచే ప్రతి మెట్టుకి పసుపు రాస్తూ, కుంకుమ రాస్తూ, కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఈ మెట్టే నాకు సత్యదర్శనం చేయిస్తుంది. మెట్టు జడమైనప్పటికీ కూడా ఈ మెట్టుగా శక్తి ఉంది సత్యదర్శనాన్ని చూపించేది. అంచేత దీన్ని కూడా మన భావంలో పరమాత్ముడుగానే, వెంకన్నగానే భావిస్తాం. అది అంచేత ఏమిటంటే చెట్టు, ఈ పంచకోశాలు, చెట్టు, మాను, కొమ్మ, రెమ్మ, దళం, ఆకు, ఈ పంచకోశాలు. ఈ పంచకోశాలు బ్రహ్మ కాదు. పంచకోశాలు నేతి 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 అంటే ఒక్కడు వదిలేసాం. నిషేధించగా ఏదైతే మిగిలిందో అది పాడ్యమునాటి చంద్రరేఖ, అది మనకు కావాలి. కానీ అది మనకు కనబడలేదు దృష్టికి. అంచేత దీనికి యొక్క సహాయం తీసుకున్నాం. ఇలాగ ఏదైనా ఒక వస్తువు సహాయంగా తీసుకొని సత్యవస్తు దర్శనం చేస్తే ఈ విధానాన్ని తటస్థ లక్షణము అంటారు. విచిత్రం ఏంటంటేనండి, మొట్టమొదటి పెట్టిలో వెంకటబాబు లేని వాడు అక్కడికి వెళ్ళి ఆయన ఎదుర్కొన్నా అనుకున్న అందులో ఒప్పుకోలేడు. అదే అసలు ఎవ్వరూ మనం వెంకన్నబాబుని చూడడానికి వెళ్ళలేమండి. మీరు వెంకన్నబాబుని చూడడానికి వెళ్తున్నారా? 199 మంది వెంకన్నబాబుని చూడడానికి వెళ్ళిన వాళ్ళు వెంకన్నబాబుని చూడకుండానే వచ్చేస్తారు. ఎంచేత అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసేస్తారు. ఇంక వాడు చూసింది ఏమిటండి? మీరు దర్శనం చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి కళ్ళు మూస్తారా? అక్కడ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడండి, మరి ఇంటికి వచ్చి అప్పుడు ఇక్కడ దర్శనం చేసుకోండి. అక్కడ చూడండి, ఇక్కడ దర్శనం చేసుకోండి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? కళ్ళు మూసేసుకుంటున్నారు. ఇంకా కొంతమందికి
ఇంకా మనకి ఏమిటంటే ఇప్పుడు చిదాభాసుడే నిజబింబంగా కనబడుతూ ఉంటుంది. అలాగా వెంకన్నబాబు చూడడానికి వెళ్తారు, వాళ్ళకి వెంకన్నబాబు కనబడ్డు, ఆ వజ్ర కిరీటం కనబడుతుంటుంది. ఆ కిరీటాన్ని చూస్తూ కూర్చుంటారు. ఆ వచ్చిన తర్వాత వెంకన్నబాబు దర్శనాన్ని ఏమి కిరీటమే, ఏమి కిరీటం, అబ్బబ్బబ్బబ్బా మెరిసి పడిపోతున్నాయి ఆ వజ్రాలు వైడూర్యాలు. స్వామి ఎలా మెరిసి పడిపోతున్నాడు అని అలంకారాలు వెనకాతల పరిగెట్టారు, కానీ ఆ స్వామి సత్యస్వరూపుడు అనే విషయం తెలియలేదు. ఇది మన భావాలు ఆ విధంగా మారిపోతాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. మీకు చెప్పాను కదా, వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మనం చూడడం నెంబర్ 1. మనం వాడి కోసం వెళ్ళాం, వాడి కోసం మనం వెళ్ళాం. నారద మహాముని ఒకనాడు ఇదే విషయాన్ని అడిగాడు, మీకు చాలాసార్లు చెప్పాను. ఏ స్వామి నీకేమైనా బాగుందయా, ఇంత కష్టపడి 7 కొండలు ఎక్కి వస్తున్నారే మూటలు నెత్తిమీ పెట్టుకొని, నువ్వు చూడకుండా వాళ్ళని ఇంత నామాలు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటావేంటయ్యా, ఇది అన్యాయం కదా, ఇంత నామాలా కనుగొనకుండాను ఎవరిని నువ్వు చూడు, అంత బాధపడి వస్తున్నారు కదా అంటే అంటాడు, నారదా నేను చూడడానికే ఇక్కడ ఉన్నానయ్యా, కానీ నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరు కనబడలేదు. వాళ్ళ బాధలు మూటలు పట్టుకునే వాళ్ళు వస్తున్నారు తప్ప నా దగ్గరికి, కేవలం నన్ను చూడడానికి ఎవడైనా వస్తే వాడిని నేను తప్పకుండా చూస్తాను అన్నాడు. సూర్యుని నీవు గుర్తించగలిగిన తర్వాత కుండ నీరు ప్రతిబింబం కూడా సూర్యుని వలనే తెలియబడుతున్నాయని, సూర్యుడు విడిగా ఉన్నాడని నీకు స్పష్టమైపోతుంది. ఎప్పుడైతే సత్యానికి విలక్షణంగా ఏదైతే ఉందో జడాలు ఇవన్నీ కూడా జడమని నీకు అర్థమైపోతుంది. ఇంచేత అవి నా మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు అంతా ఎందుకండి, ఈ సృష్టి అంతా ఉందండి, సృష్టి అంతా ఉంది. సృష్టి ఏ కాంతి ద్వారా నీకు తెలియబడుతోంది? ఈ జగత్తంతా సూర్యకాంతి వల్ల ఈ జడమంతా ప్రకాశవంతంగా కనపడుతోంది, రైట్? సో ప్రపంచము జడము, సూర్యుడు చైతన్య స్వరూపుడు, ప్రపంచము జడము. ఇంకో స్టెప్ మీదకి రండి. ఆ సూర్యుడిని చూడడానికి ఏ శక్తిని నువ్వు ఉపయోగిస్తున్నావండి? నన్నే నా శక్తితోనే చూస్తున్నాను. అప్పుడు నేను సూర్యనారాయణమూర్తి చూడబడుతున్నాడు కదండి, అతను జడమయ్యాడు. చూచేది ఎవరండి? అహమేవ. తో సృష్టిలో సూర్యచంద్రులు కూడా జడాలు, అవి నా ప్రకాశం మీద ఆధారపడి ఉన్నాయి. నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. అదండి అంత జడం, నేనే స్వయం. ఇది కఠోపనిషత్తు ముండకోపనిషత్తు 2 ఉపనిషత్తులో ఉంది. ఇదే కొంచెం మార్పుతో గీతలో కూడా ఉంది. కఠోపనిషత్తు ముండకోపనిషత్తు రెండిట్లోని ఈ శ్లోకం ఉంది. ఏమండి? సో చైతన్యంలో ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు సూర్యుడు చైతన్యం కాదు, చంద్రుడు చైతన్యం కాదు, నక్షత్రాలు చైతన్యం కాదు, అగ్ని చైతన్యం కాదు, వాయువు చైతన్యం కాదు, మెరుపులు చైతన్యం కాదు. ఎవరండి చైతన్యం? అహమేవ. ఉన్నదేమిటి? ఒక్కటే, అదే నేనే ప్రకాశం. నా మీద ఈ ప్రకాశాలన్నీ ఆధారపడి ఉన్నాయి. అవి నన్ను ప్రకాశింపజేయలేవు, కానీ నేను ఉంటేనే అవి ప్రకాశింపబడతాయి. అర్థమైంది కదా? సో అహం స్వయం జ్యోతి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మయ్య సూర్యునే జడవనే హెరవే దేవంగా